సంతాల్ ప్రజలు ఏడాది పొడుగునా శ్రమిస్తూనే ఉంటారు. అయినా 6 ఋతువులలోనూ ప్రతిరోజు ఆకలి దప్పులతో అలమటిస్తుంటారు. పంట సిరులు, ప్రకృతి ఫలాలు వడ్డీ వ్యాపారుల వశమవుతున్నాయి. ఈ పరిస్థితి పోవాలి అని శివచరణ్ నిరసించాడు. ధర్మ వడ్డీల అధర్మాన్ని ఎదిరించిన తండ్రి శోభరన్ సోరెన్ వడ్డీ వ్యాపారుల దుర్మార్గానికి బలైపోవడం 13 ఏళ్ల శివచరణ్ జీవితాన్ని నిర్ణయాత్మకంగా మార్చివేసింది. వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి తనకు ఆత్మబంధువులైన ఆదివాసీలను విముక్తం చేసేందుకు బాల శివచరణ్ సంకల్పించుకున్నాడు. ఆ దృఢ నిర్ణయంతోనే ఆ బాలుడు తన జీవన ప్రస్థానంలో షిబు సోరెన్గా పరిణమించాడు. దిశోంగ్ గురువుగా గౌరవాదరాలు పొందాడు. మొన్న సోమవారం నాడు షిబు సోరెన్ మరణంతో ఆదివాసీల జాతీయ జీవితంలో ఒక అధ్యాయం ముగిసిపోయింది. తండ్రిని కోల్పోయిన చింత శివచరణ్ను అన్యాయాలకు వ్యతిరేకంగా సంఘటిత పోరుకు పురిగొల్పింది. తోటి ఆదివాసీ యువకులతో కలిసి వడ్డీ వ్యాపారులు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించాడు. అదే సమయంలో సంతాల్ గిరిజనులతో సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. సనత్ సంతాల్ సమాజ్ పేరిట తన ప్రజలలో మద్యపానం, మూఢనమ్మకాలు, బహుభార్యాత్వం నిర్మూలనకు ఆయన విశేష కృషి చేశారు. అయితే సామాజిక అసమానతలు, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాలు షిబు సోరెన్ను రాజకీయ రంగం వైపుకు నడిపించాయి. అవిభక్త బీహార్లో ఆదివాసీలు అత్యధికంగా ఉన్న జిల్లాలతో జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధిస్తేనే గాని వారి సమస్యలు పరిష్కారం కావన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. జైపాల్ సింగ్ ముండా అనే విఖ్యాత హాకీ క్రీడాకారుడు జార్ఖండ్ పార్టీని ఏర్పాటు చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమించారు. ఆ దశలో జార్ఖండ్ భావన గిరిజనులను అన్ని విధాలా దోపిడీ చేస్తున్న డీకూస్ను వ్యతిరేకించడానికే ప్రధానంగా పరిమితమైంది. ఈ కారణంగానే జైపాల్ సింగ్ తన లక్ష్య సాధనలో సఫలమవ్వలేకపోయారు. 20వ శతాబ్దంలో జార్ఖండ్ ప్రాంతంలో పారిశ్రామికీకరణ విస్తరించడంతో ఆ ప్రాంత జనాభాలో వైవిధ్యం బాగా పెరిగిపోయి జార్ఖండ్ భావనకు మద్దతు తగ్గిపోసాగింది. ఈ తరుణంలో శిబు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బెంగాలీ మార్క్సిస్ట్ ట్రేడ్ యూనియన్ నాయకుడు ఏకే రాయ్, కుర్మీ మహతో నేత బినోద్ బిహారీ మహతోతో కలిసి ఆయన 1972లో జార్ఖండ్ ముక్తి మోర్చా ఏర్పాటు చేశారు. పారిశ్రామిక కార్మికులు, అట్టడుగు కులాల వారు, ఆదివాసీలు భాగస్వాములుగా జార్ఖండ్ భావనను ఆయన పునర్నిర్వచించారు. సామాజిక అసమానతలు, ఆర్థిక దోపిడీ వ్యతిరేకంగా ముమ్మర పోరాటాలు చేశారు. ఆదివాసీలతో పాటు ఆదివాసీయేతర ప్రజలలో కూడా జార్ఖండ్కు మద్దతును కూడగట్టారు. 1980లో లోక్సభకు ఎన్నికైన సోరెన్ ప్రధాని ఇందిరతో ఒక ఒప్పందానికి వచ్చారు. అది ఆయన రాజకీయ కార్యాచరణను మార్చివేసింది. జార్ఖండ్ సాధనే లక్ష్యమైపోయింది. తదాది 2 దశాబ్దాల పాటు పార్లమెంటులో జార్ఖండ్ ఏర్పాటు గురించి అవిరామంగా ఎలుగెత్తారు. 2000వ సంవత్సరంలో జార్ఖండ్ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. ఆయనతో విభేదించిన వారు సైతం జార్ఖండ్ సాధకుడు షిబు సోరెన్ అనే విషయమై భిన్నాభిప్రాయాన్ని ఎన్నడూ వ్యక్తం చేయలేదు. షిబు సోరెన్ 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. మరణించిన సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. స్వల్ప కాలమే అయినా అనేక వివాదాల నడుమ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 3 సార్లు జార్ఖండ్కు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఏ ఒక్కసారి కూడా ఆయన పాలనా కాలం గరిష్టంగా 6 నెలలు కూడా లేదు. సంకీర్ణ రాజకీయాల పుణ్యమది. సమర్థ పాలన కాదు, మౌలిక మార్పు సాధనే ఆయన వారసత్వం. న్యాయాన్ని స్వప్నించాలని, దాని సాధనకు సంఘటితమవ్వాలని తన ప్రజలకు ఆయన బోధించారు. అధికారం కోసం ఆయన రాజకీయాలలోకి రాలేదు. బాల్యం నుంచి తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను రూపుమాపే లక్ష్యం కోసమే ఆయన అధికారాన్ని ఆశించారు. అధర్మంపై ప్రతి పోరాటంలోనూ ఆయన సజీవంగా ఉంటారు. ఒక రాజకీయవేత్తగా కాదు, తాను స్వప్నించి సాధించిన జార్ఖండ్ అంతరాత్మగా.